నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 గా నిలపాలని కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రాలో ఉన్న సినీ సంఘాల సూచనలు కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవాలి. సినీ దర్శకులు దిలీప్ రాజా. వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. స్థానిక కొల్లిపరలోని కృష్ణా కరకట్ట, కృష్ణా వెస్ట్ కాలువ మీద 4.19 కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మంత్రి మనోహర్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 20,000 మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని తెలిపారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం దాదాపు 3-4 నెలల నుంచి శాంక్షన్ అయినా కూడా ఆగి ఉంది. ఎందుకంటే నదీ జలాలు కృష్ణా వెస్టర్న్ కెనాల్ నుంచి మనం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు అందించడానికి, రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచుకోవడానికి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా సమ్మర్ స్టోరేజ్ కోసం నిండుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంచెం జాప్యం జరిగింది. అయితే 5 కోట్ల రూపాయల ఈ వంతెన సుమారు 20,000 మందికి ఉపయోగపడుతుంది. శివలూరు, అత్తోట, కొలిపర, తూములూరు ఈ గ్రామస్తులందరికీ కూడా ఈ వంతెన ద్వారా ఒక ప్రశాంతమైన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనకి నీటి లెవెల్స్ ఏమున్నా కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం నుంచి మేము చేపట్టాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ముందు నుంచే మేము ఒక ప్రణాళిక వేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఏ శాఖలో ఏ పథకం కింద మనకి నిధులు తెచ్చుకోగలుగుతామో అక్కడ వెతికి తప్పకుండా మన ప్రాంతానికి ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చే ఒక ప్రక్రియ ప్రారంభించాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి 2025-26 సంవత్సరానికి 97 కోట్ల 60 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానికి ఆల్రెడీ శాంక్షన్స్ చేయించుకున్నాం. ఈ సంవత్సరం అనేక పనులు ప్రారంభించుకుని అభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటున్న విధంగా సంక్షేమం కూడా కనివినే రీతిలో చేస్తాం. అవి పెన్షన్స్ కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో మేము చేసే మన బడి పిల్లలకు ఉపయోగపడే విధంగా సన్నబియ్యం మధ్యాహ్న భోజన పథకం ద్వారా మేము అందించే సరుకు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. మే చివరికల్లా ఈ వంతెన నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. గతంలో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, శివలూరు వంతెన కూలిపోయినప్పుడు 42 రోజుల్లో R&B రోడ్డు పైన మనం వంతెన పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వంతెన పూర్తవ్వాలని ఇప్పుడే నేను అధికార యంత్రాంగానికి చెప్పాను. ఖచ్చితంగా మే చివరికల్లా ఈ వంతెన పూర్తయ్యేటట్టు మేమందరం కూడా కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం 97.60 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని తెలిపారు. కొల్లిపర మండలంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన అవగాహన లేనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటం చేతగానటువంటి ప్రభుత్వం ఈ రోజున గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయగలిగినటువంటి కూటమి నాయకత్వంలో
ఒక అడుగు ముందుకు వేసినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఇక్కడ మన ముందున్నారు. ఒకరు నాయల్ మనోహర్ గారు అయితే రెండో వారు కంసాన్ చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని, మరి ముఖ్యంగా మనోహర్ గారికి గతంలో కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి యొక్క సమన్వయంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేదానికి ఇప్పుడుగానే ఈ 7 నెలల కాలంలో 97.5 కోట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. మనకి రైతాంగానికి అవసరమైనటువంటి డొంక రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఈ యొక్క సమ్మర్లో అని చెప్పి ఒక ఆలోచన చేయటం అనేది నాదెండ్ల మనోహర్ గారి యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతూ ఉంది. దాన్ని మనందరం కూడా ఈ రోజున హర్షధ్వానాలు వెలిబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత మీ అందరూ గమనించాల్సినటువంటి అంశం, ఎన్నో కష్టాలున్నా నష్టాలు జరిగినా వీటిలన్నింటినీ కూడా విధ్వంసం జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని మరలా తిరిగి పునర్వైభవం చేసుకోవడానికి ఒక పక్కన అమరావతిని ఏ రకంగా తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జీవనాడైనటువంటి రైతులకు అవసరమైనటువంటి సకల చరాచర జీవరాశులకు అవసరమైనటువంటి పోలవరాన్ని ఏ రకంగా సాధించుకోవాలి, వీటితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఫేజ్డ్ మేనర్గా చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ 2 కళ్ళతో ఈ రోజున ముందుకు తీసుకువెళ్ళాలని, సాధించాలని, ఏ రకంగా అయితే ఎన్నికల ముందలు చెప్పినటువంటి మనం ఏ రకమైనటువంటి ప్రామిసులు చేశామో వాళ్ళందరికీ ఆ ప్రామిసులన్నింటినీ కూడా అమలుపరిచే రీతిలో ఈ రోజున పనిచేస్తున్నటువంటి విధానం, పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకి బకాయిల్ని ఈ రోజున దాదాపు 1300 కోట్ల బకాయిలు తీర్చినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు. ఆ రకంగా ఈ రోజున రైతుల్ని సకాలంలో ఆదుకోవటమే కాకుండా వారికి ఏది కావాలి భవిష్యత్తులో అనేది కూడా ఈ రోజున ప్రభుత్వం కూటమి నాయకత్వం మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు అడుగు పెడుతున్నటువంటి ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మంత్రి మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతెన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవడమే కాక నిధులు కేటాయించగలిగిందన్నారు. తెనాలి నియోజకవర్గంలో నిధులు తక్కువగా మంజూరయ్యాయని, అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో 10 కోట్లు అదనపు నిధులను సాధించారని చెప్పారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 36 కోట్ల నిధులను తీసుకురావడంలో మంత్రి విజయం సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ గారిని కనుక ఎలక్ట్ చేస్తే ఆయన డెఫినెట్గా మినిస్టర్ అవుతారని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వరకు వెళ్ళి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి తెనాలి అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఓటేయండి అంటే తెనాలి ప్రజలు కూడా ఆ రోజున అద్భుతమైన మెజారిటీ, చరిత్రలో లేని విధంగా 50,000 మెజారిటీతో గెలిపించారు. ఆ గెలిపించిన ఫలితం ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే మొట్టమొదటిగా మన ప్రాంతంలో జాబ్ కార్డ్స్ తక్కువ ఉండటం వల్ల నరేగా 2 కోట్లే వచ్చినాయి మనకి. కొన్ని రాయలసీమ కానీ వేరే ప్రాంతాల్లో జాబ్ కార్డ్స్ ఎక్కువ ఉన్న దగ్గర 10, 15, 20 కోట్లు కూడా ఆ నియోజకవర్గాలకు వచ్చినాయి. మనకు 2 కోట్లే వస్తే మనోహర్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మాకు 2 కోట్లు అంటే కష్టం అని చెప్పి మళ్ళీ 10 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు, అందులో మెజారిటీ తెనాలికి ఉపయోగపడే విధంగా అందులో దాదాపు 7 కోట్లు వాడుకుంటాం. అంటే 10 + 2 12 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇవి కాకుండా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది PMGSY బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా 2023లోనే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ 40% స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల 2 సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ వర్క్ అవటం. ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా నేను మొన్న PMGSY సెంటర్ నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 3 లార్జ్ లెంతీ రోడ్స్ తీసుకొచ్చాం.
అంటే మొత్తం వచ్చేటప్పటికి అది ఒక 12, ఇది ఒక 5, 17, తర్వాత అది ఒక 20, 37 కోట్ల రూపాయలు వితిన్ 9 monthsలో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. ఇంకొక 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి డొంక రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేసే బాధ్యత మనోహర్ గారు తీసుకోబోతా ఉన్నారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన పాలసీపై ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్న సినిమా సంఘాల సూచనలను పరిగణలోకి ప్రభుత్వం తీసుకోకపోవటమనే ఆలోచనలకు అంగవైకల్యం రావడం దురదృష్టకరమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని మా ఏపీ ఇప్పటికీ భావిస్తుందన్నారు. నూతన పాలసీపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మా ఏపీ యూనియన్ సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఆయన మనవి చేశారు. ఇప్పటికీ 6 సంవత్సరాల నుండి నాన్ స్టాఫ్గా ఆంధ్రాలో స్టూడియోలను విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో నిర్మించాలని, నటీనటులకు, నిర్మాత, దర్శకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా మా ఏపీ పత్రికల ద్వారా మెరపెట్టుకుంటూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న సినిమా పెద్దలను ఎందుకు పిలిచారని తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, కానీ ఆంధ్రాలోని సినిమా సంఘాలను కూడా ఆహ్వానించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర నివాసిగా తాను ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా పండుగాడి ఫోటో స్టూడియో చిత్రాన్ని పూర్తిగా ఏపీలోనే చిత్రీకరించారని ఆయన గుర్తు చేశారు. కిరణ్ అబ్బవరపు నటించిన రాజావారుడు అనివారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, వైష్ణవతేజ్ నటించిన రంగరంగ వైభవంగా, ఇంకా కళ్యాణమస్తు, డక్టీ పిక్చర్, జై బజరంగ్ లాంటి సుమారు 90 డైరెక్ట్ సినిమాలకు 200కు పైగా డబ్బింగ్ సినిమాలు ఏపీ ఫిలిం ఛాంబర్ నుండి సెన్సార్ అయ్యాయని చెబుతూ ఆంధ్రాలో వాస్తవంగా పనిచేస్తున్న యూనియన్ల సూచనలు ఇక నుండైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా దిలీప్ రాజా కోరారు. సమావేశంలో దర్శకులు మణివరన్, నరేష్తోనే పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఇప్పటికి దాదాపు 2018 నుంచి 2025 వరకు సుమారుగా ఒక 100కు పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ డెవలప్ కావాలంటే ఏమేం చేయాలి అనే పాలసీలని, అనే ఆలోచనల్ని ప్రభుత్వం దృష్టికి, గత ప్రభుత్వం దృష్టికి, ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్రంలో తిరుపతిలో స్టూడియోలు కట్టమని, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, అలాగే రాజమండ్రి ఈ పట్టణాల్లో స్టూడియోలు ఏర్పాటు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయండి, అలాగే సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, నిర్మాతలకి, దర్శకులకి స్థలాలు కేటాయిస్తే వచ్చి ఉంటారని 6 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో మాత్రం మార్పు లేదని నేను స్పష్టం చేస్తూ ఉన్నా. అయితే ఈ రోజున ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని ప్రవేశపెడుతున్నాము అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరి అభిప్రాయాలను తీసుకోవటం జరిగింది. ఈ కొత్త పాలసీల్లో, ప్రభుత్వం చెబుతున్న కొత్త పాలసీల్లో ఏమున్నాయో ఇవి మేము 6 ఏళ్లుగా మేము చెప్తున్నావే కానీ ఈ కొత్త ఏం కాదు. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు చెప్పే మాటలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ, ఆంధ్రప్రదేశ్లోనే జీవిస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీస్తూ, ఆంధ్రప్రదేశ్లోనే సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్న కొన్ని సంస్థలని ప్రభుత్వం ఆ సంస్థల యొక్క సలహాలు, సూచనలు తీసుకోకపోవటం చూస్తుంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అంగవైకల్యం ఏమన్నా వచ్చిందేమోనని డౌట్గా ఉంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి దృష్టికే మేము బాబు గారు అని బతిమలాడుకుంటున్నాం. ఆంధ్రాలో ఉన్న వాళ్ళని పిలవండి, ఆంధ్రాలో ఉన్న సంఘాలని, సినిమా సంఘాల వాళ్ళ సలహాలు తీసుకోండి. మేము హైదరాబాద్ వాళ్ళని పిలవద్దని మేము అంటలా, ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం మేము. అయితే ఇక్కడే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా నిర్మాణాలు.
తెనాలిలోని తాగునీటి పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్లు పాకుడు పట్టి లోపల టైల్స్ పగిలిపోయి దారుణంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. వీటిలోని నీటిని శుద్ధి చేస్తున్నారా, ఇవి తాగితే సురక్షితమేనా అని కమిషనర్ శేషన్న ప్రజారోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. నీటిని పరీక్షించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం, రికార్డుల్లో మాత్రం అన్ని టెస్టులు చేస్తున్నట్లు, వాటి నాణ్యతా ప్రమాణాలు బాగున్నట్లు నమోదు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసి కానీ పరిశీలించి కానీ ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. ఎవరూ సమాధానం చెప్పకపోవటం, ఒకరిద్దరు అధికారులు ఇటీవలే వచ్చామని చెప్పడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు రాకుండా, టెక్నీషియన్స్ లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. టెక్నీషియన్ కొత్త పరికరాలు కొనేందుకు వెళ్లాడని, సాయంత్రం వస్తాడని చెప్పడంతో మొత్తం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, దీనిని మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు 25 లక్షలు రావటంపై విస్తుపోయారు. అంత బిల్లు ఎందుకు వస్తుందని ఆరా తీశారు. మోటార్లు పాడైపోయి ఉండటం, ప్రమాణాల ప్రకారం ఏవీ లేకపోవడంతో ఆగ్రహం చెందారు. ఇంతటి ప్రజాధనం వృధా చేస్తున్నందుకు ఎవరు జవాబుదారీ వహిస్తారంటూ మండిపడ్డారు. మే 15వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని, మొత్తం శుభ్రంగా ఉండాలని, మోటార్లన్నీ కండిషన్లో ఉండాలని, ఎక్కడ అపరిశుభ్రత కనిపించడానికి వీలు లేదని, ఇకపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అందరిపైన వేటు పడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ పవాల్ స్వప్నిల్ జగన్నాథ్, కమిషనర్ శేషన్న, ఇతర మున్సిపల్ అధికారులు ఉన్నారు. I called my maid. I said something is wrong. Which pump did you use? I've never seen such a bad quality in Denali till now. What is happening? They water to supply Now I want serious ATR on this. నాకు మళ్ళీ నోట్స్ చూడాలని ఉండకూడదు. వర్క్ చేసి చూపించాలి. ఒక డెడ్ లైన్ అనుకుందాం, ఆ డెడ్ లైన్కి మళ్ళీ మనం వద్దాం. దట్స్ హౌ ఐ ప్రిఫర్డ్. డోంట్ కీప్ ఆన్ సెండింగ్ మీ సమ్ నోట్స్ అండ్ మెసేజెస్ అండ్ సేయింగ్ అద్భుతంగా ఉందని. ఏం అద్భుతంగా లేదు. నాకు వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, ముందు ఇమీడియట్గా చేయాలి. చాలా డేంజరస్గా ఉంది క్వాలిటీ లెవెల్. ఓకేనా? అవసరమైతే మనుషులు కావాలంటే తీసుకో కమిషనర్ గారి దగ్గర, కానీ ఆ పొరపాటు చేయొద్దు. ఇప్పుడు చిన్న విరామం.